మధురం రమణీయం. ఇవాళ నేను నా డైలీ రొటీన్లో మార్నింగ్ 8 to 9 నేనేం చేస్తాను అనేది చెప్పడంతో పాటుగా ఐ జస్ట్ వాంట్ టు ఎంఫసైజ్ ఈ టైంలో, ఈ కరోనా పాండమిక్లో ఒక మంచి న్యూట్రిషియస్ డైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. జనరల్లీ మనకి ఆయుర్వేద ఏం చెప్తుంది అంటే ట్రై టు ఇంక్లూడ్ ఆల్ ఫ్లేవర్స్ ఇన్ ద లంచ్ అని చెప్తుంది. అంటే ఉప్పు, పులుపు, తీపి, కారం, వగరు ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోమని చెప్తుంది. సో ఇవాళ నేను టిపికల్ సౌత్ ఇండియన్ థాలీలో జనరల్గా రెగ్యులర్గా ఉండేది ఇది మా ఇంట్లో. నేను అది ఏమేమి చేస్తాను, అలాగే వర్కింగ్ ఉమెన్ అనుకుంటారు ఇన్ని ఐటమ్స్ చేయడం సాధ్యపడుతుందా అని. మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా 4 రెసిపీస్ టిపికల్గా, ఒక కూర, ఒక పప్పు, ఒక చారు ఆర్ ఎనీ లిక్విడ్ అండ్ పచ్చడి, రోటి పచ్చడి ఎలా చేస్తాము అనేది నేను మల్టీ టాస్కింగ్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాననే అనుకోవచ్చు. రెండోది కుకింగ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ కొన్ని ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. సో ఈ ఒక్కొక్క ఐటెంకి వాటి కుకింగ్ టైమ్స్ కానీ ప్రాసెసింగ్ టైమ్స్ కానీ వేరీ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ చూసాం మనము పప్పు నేను కడిగి పెట్టాను, ఎందుకంటే ఇది కొంచెం అది మెత్తపడే వరకు దానిలో మనం ఏమి ముక్కలు వేయం కాబట్టి ముందు అది కడిగి పెట్టేశాను. సెకండ్ థింగ్, నేను చారుకి రెడీ చేస్తున్నాను, ఎందుకంటే ఇది జస్ట్ టొమాటోస్ అవి వేసి పెట్టేస్తే తెరిలిపోతుంది కాబట్టి దట్ డజంట్ రిక్వైర్ పెద్ద ఇంటర్వెన్షన్ అవసరం ఉండదు దీనికి. సో 4 బర్నర్స్ ఐ హ్యావ్, రెండిటి మీద 2 పెట్టాను నేను. ఇంకొకటి గమనించాలి, నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయట్లేదు. ఎందుకు అంటే మేము ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసింది తినడానికి పెద్దగా ప్రిఫర్ చేయం. థర్డ్ థింగ్, ఇప్పుడు నేను చేస్తుంది ఇక్కడ పచ్చడికి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ నేను చేసేది బీరకాయ టొమాటో పచ్చడి. దానికి ముందుగా మెంతులు, ఆవాలు అవి ఏవైతే ఉన్నాయో అవి వేయించుకుని అవి డిష్ అవుట్ చేసేసి పచ్చిమిర్చి కూడా వేయించుకునే లోపల బీరకాయ పీల్ తీయడం చూపిస్తాను. దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మల్టీ టాస్కింగ్. ఇది ఆల్రెడీ మనము ఆ మెంతులవి వేయించినవి తీసేసాం కాబట్టి పచ్చిమిర్చిలు వేయించడానికి పెట్టాను నేను. ఇవి వేగే లోపల బీరకాయలు, టొమాటోలు కూడా కట్ చేసుకుందాం. ఏ వెజిటబుల్స్ కూడా నేను ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టుకున్నవి ఏమీ లేవు, ఇన్స్టంట్గా అప్పటికప్పుడు కట్ చేసుకునేవే. సో వెజిటబుల్స్ అనేవి పచ్చిమిర్చి వేగే లోపల కట్ అయిపోయాయి. ఇప్పుడు అవి వేయించుకోవడానికి పెడదాము. దీనిలోనే నేను ముక్కల్లోనే సాల్ట్ ప్లస్ చింతపండు కూడా అందులో వేసేస్తే ఏమవుతుందంటే, రెండోది నేను ఈ చట్నీ అనేది మిక్సీ వేయను, నేను రోట్లో దంచుతాను కాబట్టి చింతపండు నలగాలి అంటే అది ఆల్రెడీ వీటితో పాటు కుక్ అయిపోతే మెత్తగా అవుతుంది కాబట్టి చాలా ఈజీగా రోట్లో నలిగిపోతుంది. అలాగే నేను వాడుతున్నటువంటి ఉప్పు కూడా క్రిస్టల్ సాల్ట్, రాళ్ళ ఉప్పే వేస్తున్నాను. అది బీరకాయలో ఉన్న మాయిశ్చర్కి కరిగిపోతుంది. సో ఇవన్నీ కూడా కలిపి పెట్టేస్తాను. మళ్ళీ దంచేటప్పుడు ఉప్పు వేసానా లేదా ఇదంతా చూసుకోవాల్సిన అవసరం లేకుండా. సో ఇప్పుడు 4 బర్నర్స్లో 3 బర్నర్స్ ఆక్యుపై అయిపోయాయి. 4th బర్నర్కి వెళ్ళే ముందర దాల్ ఆల్మోస్ట్ అది డన్ అనిపించింది, అందుకని దానిలోకి మామిడికాయని తరుగుతున్నాను నేను. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ ఫర్ లంచ్ కానీ ఏదైనా ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్, ఎందుకంటే మనం ఒక్కళ్ళమే తినము, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి వీ కెనాట్ కాంప్రమైజ్.
రసం అండ్ దాల్ ఆల్మోస్ట్ ఆల్ డన్. అండ్ థర్డ్ థింగ్, ఇప్పుడు క్యాబేజీ తరగడము అనే దానికంటే నేను తురమడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే తరిగితే అవి కొంచెం ఉడకడానికి టైం పడతాయి. రెండోది, ఉడకబెట్టి వార్చి అలా కుక్ చేయట్లేదు, డైరెక్ట్లీ తురిమితే ఏమవుతుందంటే కుకింగ్ టైం కలిసి వస్తుంది. దాన్ని ఒకసారి ఉడకబెట్టడం, మళ్ళీ ఇంకొకసారి తిరుగుమాతలు వేసి ఫ్రై చేయడం, ఈ ప్రాసెస్ అంతా తప్పుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, ముల్లంగి ఆర్ క్యాబేజ్ ఎప్పుడైనా సరే కుక్ చేస్తే నేను ఇలాగే తురిమి కుక్ చేస్తాను. నేను చాలా తొందరగా కుక్ అయిపోతాయి. క్యాబేజ్లోకి నేను కొంచెం పెసరపప్పు ఆల్రెడీ వాటర్లో నానబెట్టి ఉంచాను. నేను ఆ నానబెట్టిన దాన్ని జస్ట్ ఈ క్యాబేజ్ పైన వేసేసి మూత పెడితే ఆ మాయిశ్చర్కి అది ఆటోమేటిక్గా మెత్తబడి వాటితో పాటు ఉడికిపోతుంది. అంతా కలిపి ఒక 10 minutes కూడా పట్టదు ఇది క్యాబేజ్ కుక్ అవ్వడానికి. ఇది అండ్ స్టవ్ మీద అన్నీ రెడీగా పనులు అయిపోతున్నాయి కాబట్టి లాస్ట్లీ మనం వేయించి పెట్టుకున్న వాటిని పచ్చడి రోట్లో నూరుతున్నాను. నేను మిక్సీ వెయ్యను అని ముందే చెప్పాను కదా. హార్డ్లీ ఎనీ ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్. ఈ బీరకాయ టొమాటో ఊరికినే నలిగిపోతాయి. అండ్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే చారులో పప్పులో పోపు ఏదైతే వేయాలో అది వేయాలి. యూ కెన్ సీ పక్కన ప్యాన్ పెట్టాను. బ్రేక్ఫాస్ట్కి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిందనమాట. ప్యారలల్గా అది కూడా వర్క్ స్టార్ట్ అయింది, బ్రేక్ఫాస్ట్ వర్క్ కూడా. రైస్ మామూలుగా జస్ట్ ఒక తినే 1/2 hour ముందు మాత్రమే పెడతాను నేను. హాట్గా సర్వ్ చేయడం అలవాటు. మార్నింగ్ రైస్ కుక్ చేయను నేను. సో ఆఫీస్కి వెళ్ళే ముందు ఓన్లీ ఇంతవరకే ఐటమ్స్ ప్రిపేర్ చేస్తాము. అరౌండ్ 12:31 రైస్ పెడితే తినే టైంకి రైస్ రెడీ అవుతుంది. ఐ ఆల్వేస్ అడ్వైజ్ వేడిగా తినడానికే ప్రిఫర్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే సేఫ్. సో దిస్ ఈజ్ హౌ ఐ కుక్.